ఫైనల్ ఇయర్ 2 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్ సెపరేషన్ టెక్నిక్స్ ఇన్ కెమికల్ అనాలిసిస్. ఏదైనా ఒక రియాక్షన్లో సెపరేషన్ టెక్నిక్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుద్ది అంటే ఏదైనా ఒక ప్యూరిఫికేషన్ చేయాలన్నా లేదా ప్రెసిపిటేషన్ చేయాలన్నా ఫిల్టరైజేషన్ చేయాలన్నా ఫస్ట్ సెపరేషన్ చేయాలి, ఆ శాంపుల్ని సెపరేషన్ చేయాలి. ఆ సెపరేషన్ గురించి కెమికల్ అనాలిసిస్లో చెప్పుకుంటాం. లాస్ట్ క్లాస్లో మనం క్రోమటోగ్రఫీ చెప్పుకున్నాం కదా. క్రోమటోగ్రఫీ చెప్పుకునేటప్పుడు ఒక మిక్సర్లో కాంపోనెంట్స్ని సెపరేట్ చేసి ఇవ్వడానికి క్రోమటోగ్రఫీ అనేది యూజ్ అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఆ సెపరేషన్లో ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి వాటి గురించి చెప్పుకుంటాం. ఓకే, ఫస్ట్ శాంపుల్ ఇస్తారు. శాంపుల్ అంటే ఏంటంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ప్యూరిఫై చేయాలనుకోండి, కొద్దిగా శాంపుల్ తీసుకుని ఫస్ట్ ప్యూరిఫికేషన్ చేస్తాం. ఓకే, అంటే బల్క్ అమౌంట్లో ఉన్న ప్రోడక్ట్ని తీసుకుని దాంట్లో కొంత పార్ట్ అనేది సెపరేషన్ జరుగుతుంది. అలాగా శాంపుల్ని తీసుకుని ఆ శాంపుల్ని ప్యూరిఫై చేయడం లేదా ఫిల్టరైజేషన్ చేయడం. ఫిల్టరైజేషన్ తెలుసు మీకు, ప్యూరిఫికేషన్ తెలుసు. ఓకే, ప్రెసిపిటేషన్ చేయడం. ప్రెసిపిటేషన్ అంటే ఒక రియాక్షన్ జరిగాక ప్రెసిపిటేట్ ఫామ్ అవుద్ది, దాన్ని ప్రెసిపిటేషన్ అంటాం. లేదా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ చేయడం. సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఒక సాల్వెంట్లో సొల్యూట్ ఉంది, ఆ సొల్యూట్ సాల్వెంట్ నుంచి సెపరేట్ చేయాలనుకోండి, వేరొక సాల్వెంట్తో డిజాల్వ్ చేస్తాం. అప్పుడు ఫస్ట్ ఉన్న సాల్వెంట్లో నుంచి సెకండ్ ఉన్న సాల్వెంట్లోకి సొల్యూట్ పార్టికల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలాగా ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా ఈ సెపరేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ది సెపరేషన్ టెక్నిక్స్. సెపరేషన్ టెక్నిక్స్ ఇది కెమిస్ట్రీలో, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో యూజ్ చేస్తాం, బయాలజికల్ సైన్స్లో యూజ్ చేస్తాం. దీని యొక్క ఇంపార్టెన్స్, కెమికల్ అనాలిసిస్ ఏ విధంగా జరుగుతుంది, అనలిటికల్ సెపరేషన్లో ఈ సెపరేషన్ అనేది యూజ్ అవుద్ది. నెక్స్ట్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఉంది, దాన్ని సెపరేషన్ చేయాలి. సెపరేషన్ కెన్ బి కాంప్లెక్స్ కాంపౌండ్. కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే ఏంటంటే మెటల్ ఆటమ్ చుట్టూ లైగాన్స్ అటాచ్డ్ అయి ఉన్నదాన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ అంటాం. నెక్స్ట్ సెపరేషన్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్. అంటే మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా సెపరేషన్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే సెపరేషన్ చేసిన తర్వాతే ఒక బల్క్గా ఉన్నాయి, ఆ బల్క్లో ఉన్న దాని నుంచి శాంపుల్ని తీసి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మెడిసిన్స్ చూడండి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి లేదా ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మెడిసిన్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే ఫస్ట్ ఆ మెడిసిన్ తయారు చేయడానికి కూడా ఏం కావాలి, ఫస్ట్ శాంపుల్ కావాలి. అంటే ఒక రియాక్షన్ జరగడానికి ఏం కావాలి, రియాక్టెంట్ కావాలి. ఆ రియాక్టెంట్లోని కొద్దిగా శాంపుల్ తీసుకుంటాం. ఫస్ట్ ఆ శాంపుల్ సెపరేట్ చేసిన తర్వాత రియాక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, బల్క్ అమౌంట్లో రియాక్షన్ చేయొచ్చు కదా అని డౌట్ రావచ్చు. బల్క్ అమౌంట్లో రియాక్షన్ చేసామనుకోండి, అది సక్సెస్ అయితే పర్వాలేదు, ఫెయిల్ అయితే ప్రోడక్ట్ అంటే వేస్టే. అందువల్ల మనం ఫార్మాస్యూటికల్ ల్యాబ్లో ఏం చేస్తామంటే కొద్దిగా శాంపుల్ తీసుకుని రియాక్షన్ కంప్లీట్ అయిందా లేదా అన్నది చూస్తాం. అప్పుడు ఆ ప్రోడక్ట్ ఒకవేళ రియాక్షన్ ఫెయిల్ అయిందనుకోండి, ప్రోడక్ట్ ఎంతో శాంపుల్ కొద్దిగా 1 గ్రాము లేదా మిల్లీగ్రాము అలా వేస్ట్ అవుద్ది. బల్క్ అమౌంట్లో అనేది ప్రొడక్షన్లో జరుగుతుంది, శాంపుల్ తక్కువ అమౌంట్ అనేది ఎందులో జరుగుతుందంటే R&D QC ల్యాబ్లలో జరుగుతుంది. ఓకే, సెపరేషన్ కెన్ బి కాంప్లెక్స్ కాంపౌండ్. సెపరేషన్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్స్పోర్ట్ మెటీరియల్. ఇలాగా ఇక్కడ ఒక డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. ఇలా ఒక మిక్చర్ ఉంది, అందులో డిఫరెంట్ పార్టికల్స్ లేదా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇలా ఉంది. దీన్ని సెపరేషన్ చేయాలి.
సర్క్యులర్గా ఉన్నవేమో ఒక ప్రోడక్ట్ ఇలాగ, ట్రయాంగిల్గా ఉన్నవి, స్క్వేర్ రూపంలో ఉన్నవి ఒక ప్రోడక్ట్. అలా కాకుండా ప్రతిదీ సెపరేషన్ జరగాలనుకోండి, స్క్వేర్గా ఉన్నది ఒక ప్రోడక్ట్, ట్రయాంగిల్ ఉన్నది ఇంకొక ప్రోడక్ట్, స్క్వేర్ ఏమో ఇంకొక ప్రోడక్ట్. ఇదేమో కంప్లీట్ సెపరేషన్. ఇలాగ ఒక మిక్చర్ ఉంది, ఇందులో కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి, ఈ విధంగా సెపరేట్ అవుతాయి. దీన్ని సెపరేషన్ అంటాం. ఇది పార్షియలీ సెపరేషన్ అంటాం. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాంపౌండ్, ఇక్కడ 2 కాంపౌండ్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ చూడండి 3 కాంపౌండ్స్ కంప్లీట్గా సెపరేట్ అయిపోయినాయి. దీన్ని కంప్లీట్ సెపరేషన్ అంటాం. ఓకే, డయాగ్రామ్ చూడండి. ప్రిన్సిపల్ డిస్ట్రిబ్యూషన్ లా, ప్రిన్సిపల్ డిస్ట్రిబ్యూషన్ లా, ప్రిన్సిపల్ డిస్ట్రిబ్యూషన్ లా. ప్రిన్సిపల్ డిస్ట్రిబ్యూషన్ లా ఏం చెప్తుందంటే, డిస్ట్రిబ్యూషన్ లా ఏం చెప్తుంది, 2 ఇమిసిబుల్ సాల్వెంట్ తీసుకున్నాం, అందులో సొల్యూట్ పార్టికల్స్ని పాస్ చేసాం. సొల్యూట్ పార్టికల్స్ సాల్వెంట్లోకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ను తెలుసుకుంటాం డిస్ట్రిబ్యూషన్ లా ద్వారా. ఓకే, ద డిస్ట్రిబ్యూషన్ లా ఎక్స్ప్రెస్ ది రిలేషన్ బిట్వీన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ది 2 ఇమిసిబుల్ సాల్వెంట్స్. ఇక్కడ ఇమిసిబుల్ సాల్వెంట్స్ అంటే ఏంటంటే 2 ఇమిసిబుల్ సాల్వెంట్స్ అంటున్నాం, ఒకదానికొకటి మిక్స్ అవ్వవు. ఈ 2 సాల్వెంట్స్ కూడా మిక్స్ అయిపోవు, డిఫరెంట్ సాల్వెంట్స్ తీసుకుంటాం. ఈ డిఫరెంట్ సాల్వెంట్స్ ఏ అనే ఒక సాల్వెంట్ ఉంది, బి అనే ఒక సాల్వెంట్ ఉంది. ఈ 2 డిఫరెంట్ సాల్వెంట్స్, ఈ 2 మిక్స్ అవ్వవు. ఇవి ఇమిసిబుల్ సాల్వెంట్స్ అంటాం. వీటిలోకి సొల్యూట్ పార్టికల్స్ పాస్ చేసాం. సొల్యూట్ పార్టికల్స్, ఇక్కడ ఏ సొల్యూట్ పార్టికల్స్ పాస్ చేసామో బి అనే సాల్వెంట్లో కూడా అదే సొల్యూట్ పార్టికల్స్ని పాస్ చేసాం. ఈ సొల్యూట్ ఈ సాల్వెంట్లో ఎంత కాన్సన్ట్రేషన్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఈ సొల్యూట్ ఈ సాల్వెంట్లో ఎంత కాన్సన్ట్రేషన్ డిస్ట్రిబ్యూట్ అయింది అంటే, ఏ అనే సాల్వెంట్లోకి సొల్యూట్ డిస్ట్రిబ్యూషన్ చేసాం, వాటి యొక్క కాన్సన్ట్రేషన్. బి అనే సాల్వెంట్లోకి సొల్యూట్ డిస్ట్రిబ్యూట్ చేసాం, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవడానికి డిస్ట్రిబ్యూషన్ లా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా, నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా. నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్ లా ఏం చెప్తుందంటే, ఏ సొల్యూట్ డిస్ట్రిబ్యూట్ ఇట్ సెల్ఫ్ బిట్వీన్ 2 ఇమిసిబుల్ సాల్వెంట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ద రేషియో ఆఫ్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఇన్ బోత్ ఆర్ సాల్వెంట్స్ ఈజ్ కాన్స్టెంట్. అంటే నెర్నెస్ట్ డిస్ట్రిబ్యూషన్లో ఏం చెప్తుందంటే, 2 ఇమిసిబుల్ సాల్వెంట్స్ తీసుకుంటున్నాం, దాంట్లోకి సొల్యూట్ పాస్ చేస్తున్నాం. 2 ఇమిసిబుల్ సాల్వెంట్స్ తీసుకుని వాటిలోకి సొల్యూట్ పాస్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ సాల్వెంట్లోకి సొల్యూట్ పార్టికల్స్ ఎంత కాన్సన్ట్రేషన్ సొల్యూట్ పాస్ అయింది. నెక్స్ట్ డిఫరెంట్ సాల్వెంట్, వేరొక సాల్వెంట్లోకి సొల్యూట్ పార్టికల్స్ ఎంత కాన్సన్ట్రేషన్ డిస్ట్రిబ్యూట్ అయింది, వాటి యొక్క రేషియో అనేది కాన్స్టెంట్ అని చెప్తుంది. అదవుతుందా, వాటి యొక్క రేషియో అనేది కాన్స్టెంట్ అని చెప్తుంది. ఏ అనే సాల్వెంట్ ఉంది, ఏ అనే సాల్వెంట్ ఉంది, బి అనే సాల్వెంట్ ఉంది. వీటిలో సొల్యూట్ పార్టికల్స్ పాస్ చేసాం, సేమ్ సొల్యూట్ పార్టికల్స్ వీటిలో కూడా పాస్ చేసాం. అంటే ఇవి 2 కూడా డిఫరెంట్ సాల్వెంట్స్, ఇక్కడ సేమ్ సొల్యూట్ పార్టికల్స్ పాస్ చేసాం. ఇప్పుడు ఏ అనే సాల్వెంట్లో సొల్యూట్ పార్టికల్స్ పాస్ చేస్తున్నప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ సొల్యూట్ డిస్ట్రిబ్యూట్ అయింది సాల్వెంట్లోకి. అదేవిధంగా బి అనే సాల్వెంట్ సొల్యూట్ పార్టికల్స్ పాస్ చేస్తాం, ఎంత సొల్యూట్ పార్టికల్స్ డిస్ట్రిబ్యూట్ అయింది కాన్సన్ట్రేషన్
వాటి మధ్య రేషియోని ఏమంటామంటే కాన్స్టెంట్ అంటాం. వాటి యొక్క రేషియో కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ ఏ అనే సాల్వెంట్కి సొల్యూట్ పార్టికల్స్ సిఏ, కాన్సన్ట్రేషన్ సిఏ అనుకోండి, ఇది సిబి అవుద్ది. ఓకే, అంటే ఏ అనే సాల్వెంట్లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్, బి అనే సాల్వెంట్లో సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ సిబి. ఓకే, వీటి యొక్క రేషియో సిఏ/సిబి కే, కాన్స్టెంట్. కే అంటే ఏంటంటే పార్టీషన్ కోఎఫిషియంట్. కే అంటే పార్టీషన్ కోఎఫిషియంట్. ఓకే, ఇలాగా కాన్స్టెంట్ ఎప్పుడు అవుద్దంటే సిఏ/సిబి కే ఎప్పుడు అవుద్దంటే అక్కడ ఉన్న టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. అంటే ఇక్కడ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి, రెండింటి యొక్క టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి. నెక్స్ట్ ఈ సొల్యూట్ యొక్క మాలిక్యులర్ స్టేట్ అనేది చేంజ్ అవ్వకూడదు. అర్థమవుతుందా? దీని యొక్క స్టేట్, సొల్యూట్ యొక్క స్టేట్ చేంజ్ అవ్వకూడదు రెండు సాల్వెంట్లోకి డిజాల్వ్ అవుతున్నప్పుడు. అదేవిధంగా సాల్వెంట్ యొక్క స్టేట్ కూడా చేంజ్ అవ్వదు. నెక్స్ట్ కెమికల్ కాంబినేషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ ద సొల్యూట్ అండ్ ఎదర్ ఆఫ్ ది సాల్వెంట్. అంటే ఈ సాల్వెంట్లోకి సొల్యూట్ పాస్ చేస్తున్నాం కదా, వీటి యొక్క కాంబినేషన్, కెమికల్ కాంబినేషన్. ఓకే, కెమికల్ కాంబినేషన్ అంటే అవి సాల్వెంట్ ఉంది, సో ఇక్కడ ఏనే సాల్వెంట్ ఉంది, సొల్యూట్ డిస్ట్రిబ్యూట్ చేసాం అంటే ఇందులోని డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా తీసుకోవాలి. అదేవిధంగా బి అనే సాల్వెంట్ ఉంది, ఇక్కడ సొల్యూట్ పాస్ చేసాం అంటే ఇక్కడ ఎటువంటి సొల్యూట్ తీసుకోవాలి, ఏలోనూ డిజాల్వ్ అవ్వాలి, బిలోనూ డిజాల్వ్ అవ్వాలి, అటువంటి సొల్యూట్ని తీసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండాలి, సొల్యూట్ యొక్క మాలిక్యులర్ స్టేట్ చేంజ్ అవ్వకూడదు, కెమికల్ కాంబినేషన్ ఉండాలి, రెండాటికి సాల్వెంట్కి సొల్యూట్కి కెమికల్ కాంబినేషన్ ఉండాలి. ఓకే, అవి 3 పాయింట్స్. ఫోర్త్ పాయింట్ ఏంటి, ద కాన్సన్ట్రేషన్ ఇన్ 2 సాల్వెంట్స్ ఈజ్ కాల్డ్ పార్టీషన్ కోఎఫిషియంట్ డిస్ట్రిబ్యూషన్ కాన్స్టెంట్. సిఏ/సిబి కే అంటాం కదా, దీన్ని పార్టీషన్ కోఎఫిషియంట్ అంటాం లేదా డిస్ట్రిబ్యూషన్ కాన్స్టెంట్ అంటాం. నెక్స్ట్ అప్లికేషన్స్, నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్లో అప్లికేషన్స్ అన్నా యూజెస్ అన్నా ఒకటే. అప్లికేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్ లా ప్రకారం సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేయవచ్చు. అది ఫస్ట్ పాయింట్, సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని డిటర్మైన్ చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ చేయవచ్చు. అంటే సొల్యూట్ ఒక సాల్వెంట్ నుంచి ఇంకొక సాల్వెంట్కి ట్రాన్స్ఫర్ అవుద్ది, దాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూట్ సాల్వెంట్లో ఉందనుకోండి, దానికి వాటర్ యాడ్ చేసామనుకోండి, వాటర్లోకి ట్రాన్స్ఫర్ అవుద్ది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే డిసోసియేషన్. సొల్యూట్ అనేది డిసోసియేషన్ అవుతుందా అసోసియేషన్ అవుతుందా తెలుస్తుంది నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్ లా ప్రకారం. నెక్స్ట్ కాంప్లెక్స్ అయాన్స్ గురించి తెలుసుకోవచ్చు. కాంప్లెక్స్ అయాన్స్ అంటే ఏంటో చెప్పాను కదా, మెటల్ ఆటమ్ చుట్టూ లైగాన్స్ అటాచ్డ్ ఉన్నదాన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ అంటాం. మెటల్ ఆటమ్ చుట్టూ లైగాన్స్ అటాచ్డ్ ఉన్నదాన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ అంటాం. అక్కడ ఉన్న అయాన్స్ని ఏమంటాం, కాంప్లెక్స్ అయాన్స్ అంటాం. ఓకే, ఇవి 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ తెలుసుకోవచ్చు నెర్నెస్ డిస్ట్రిబ్యూషన్ల ప్రకారం. నెక్స్ట్ సొల్యూట్ అనేది అసోసియేట్ అవుతుందా డిసోసియేట్ అవుతుందా అని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ గురించి తెలుసుకోవచ్చు. కాంప్లెక్స్ అయాన్స్ గురించి స్టడీ చేయవచ్చు. ఓకే, ఇవి అప్లికేషన్స్.